నేను చాలా వర్కులు నేర్చుకున్నా, అలాగే వర్క్ చేస్తూ ఉన్నా ఇప్పటికి కూడా. మేము అట్లా బిజినెస్ ఆపర్చునిటీ వెతుకుతున్న సమయంలో మా గ్రేట్ అప్లైన్ లిస్టులో మా పేరు ఉండడం మాకు చాలా అదృష్టము. సార్ ఒకసారి మా ఇంటికి వచ్చి మాకు ఈ బిజినెస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మా దగ్గర ఒక 10,000 రూపీస్ ప్రోడక్ట్ కూడా పెట్టేసేటారు. నెక్స్ట్ మీటింగ్కి సార్ వచ్చేసరికి మేము ఆ ప్రోడక్ట్ అంతా మా గలీలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రోడక్ట్ అంతా ఇచ్చాము. అలాగే ఒక హెల్త్ ఇష్యూస్కి కూడా ఇచ్చాము. దాంతో వండర్ఫుల్ రిజల్ట్ వచ్చిందన్నమాట. రిజల్ట్ రావడంతో మేము అనుకున్నాం, అరే ఇంత మంచి రిజల్ట్ ఉంది, మనం చేసుకోవచ్చు. అంటే ఇది మీరు వేరే వాళ్ళకి హెల్త్ కోసం కాదు, మీరు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు ఈ బిజినెస్లో, చాలా ఇన్కమ్ ఉందని చెప్పేసి సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత మేము డిసిషన్ తీసుకొని ఆ రోజు మేము కలిసి డిసిషన్ తీసుకొని ఈ బిజినెస్ చేద్దామని అనుకున్నాము. అనుకున్న తర్వాత దాదాపు సారు అప్పటికే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఒక 2-3 మంత్స్ ఆలోచించారు. ఉన్న పలంగా ఉన్న బిజినెస్ వదిలిపెట్టాలంటే కొంచెం ఆర్థిక ఇబ్బందులు వస్తాయి కదా, దానికోసం సార్ ఆలోచన చేశారు. సార్ ఆలోచన చేసేంత టైంలో దాదాపు బ్రాంచ్ లెవెల్ వరకు వెళ్ళాను. నేను డైరెక్టర్ లెవెల్ వరకు చేశాను. అప్పుడు 10,000 ప్లస్ టీవీ ఉంటే. ఇంకా మా సార్ వచ్చేసి తను డిసిషన్ తీసుకున్నారు. ఒకసారి మాకు 10,000 చెక్ వచ్చిన తర్వాత సార్ డిసిషన్ తీసుకొని ఇంకా వెనకకు మళ్ళీ చూడలేదన్నమాట. ఇంకా చేస్తూనే వర్క్ చేస్తూ వెళ్ళారు. టీం బిల్డ్ చేశారు. చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చినాయి. చాలా మేము ఈ బిజినెస్లో మాకు ఒక 20,000 30,000 వస్తే చాలు, మా లైఫ్ మారిపోతుంది అన్న ఉద్దేశంతో వచ్చాము. కానీ కొన్ని రోజుల తర్వాత ఇలా మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల మాకు తెలిసింది ఏంటంటే మన లైఫ్ మారటమే కాదు, మనం ఇంకెందరి లైఫ్లో మార్చవచ్చు, ఇంకెందరి జీవితాలలో మనీ సంపాదించుకునే ఆపర్చునిటీ ఇవ్వచ్చు అన్న విషయం తెలిసింది. ఆ విషయాన్ని మేము అందరికీ, ప్రతి ఒక్కరికి, మా ఫ్యామిలీ రిలేషన్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తూ వెళ్ళాము. ఇప్పటికి దాదాపు మా టీంలో చాలామంది కార్ అచీవర్స్, 1 lakh ప్లస్ అచీవర్స్, అండ్ దాదాపు ఒక 1,000 రూపాయల నుంచి లక్షల్లో దాదాపు మా ఇన్కంలో సగం వరకే ఎర్న్ చేస్తున్నారు. ఇది ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే. ఎవరికి సంపాదించే వాళ్ళకు కూడా, మాకు కూడా ఈరోజు ఈ ఎంతైతే సంపాదిస్తున్నామో ఇది స్టార్టింగ్ మనీ, ఇంకా ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంది మనకి ఇక్కడ నుంచి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడనే నిర్ణయం తీసుకోండి. మీరు ఈ బిజినెస్ ఇంత స్ట్రిక్ట్లీగా ఇక్కడ 3 days కూర్చొని ఎందుకు వింటున్నారు? మన లైఫ్లో ఏదో ఒకటి మంచి జరుగుతుంది, మన 3 generationకి ఇన్కమ్ వస్తుందన్న ఉద్దేశంతో మీరు ఈరోజు నిర్ణయం తీసుకోండి. స్ట్రాంగ్గా 2-3 years కమిట్మెంట్గా వర్క్ చేయండి. మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సబ్మిషన్లో ఉండండి. అప్లైన్ ఒక్కరితోనే కాదు, వాళ్ళ ఫ్యామిలీతోని, అప్లైన్ టీమ్తోని, విన్నింగ్ టీమ్ సిస్టమ్తోని కనెక్ట్ అయ్యి ఉండండి. ప్రతిరోజు మనం నేర్పించుకుంటూ ఇదే పనిని ప్రాసెస్గా చేసినట్టయితే, ఒక 2 years కమిట్మెంట్గా వర్క్ చేసినట్టయితే మనకు సక్సెస్ వస్తుంది. ఈ బిజినెస్ నుంచి మేము దాదాపు ఏమేమి అచీవ్ చేస్తామంటే, మా పిల్లలకు ఫీజు కట్టడానికి కొంచెం ఆర్థిక ఇబ్బంది ఉంటుండే. ఫీజు కట్టడానికి ఒక్కోసారి మేము వెనక ముందు అవుతుంటుంది. కానీ ఇప్పుడు మా పిల్లల ఎడ్యుకేషన్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్, ఇంటర్నేషనల్ కాలేజ్లో చదువుతున్నారు. నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టం ఉండే. నా లైఫ్లో దాదాపు నా పెళ్ళైన ఒక 15 సంవత్సరాల వరకు నా దగ్గర గోల్డ్ అనేది లేకుండే. ఏ ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు కొంచెం కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అనమాట. నా కళ్ళల్లో నీళ్ళు రావడం కాదు, మా సార్ కూడా నీళ్ళు పెట్టిస్తుంది. ఇన్ని రోజులు అవుతుంది పని చేసినా, నువ్వు కూడా పని చేసినా, పిల్లలు కూడా బంగారం కొనియమని చెప్పేసి ఆఖరికి లేక ఒక 3 తులాల బంగారం 15 సంవత్సరాల తర్వాత కొనిచ్చిండు. ఆ మంగళసూత్రం చేయించిండు నాకు. అది కూడా మేము ఒకరోజు మాకు ఇలాగే మీటింగ్ వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే ఇందులో డబ్బులు ఉంది, పొటెన్షియల్ ఉంది. సార్ మీటింగ్ వెళ్ళి చూసేసి వచ్చారు. మాకు ఒకసారి మీటింగ్కి వెళ్ళడానికి డబ్బులు లేవు. ఎట్లా అంటే అప్పుడు మా మంగళసూత్రాన్ని తీసుకువెళ్ళి నేను మా సార్కి ఇచ్చిన, ఇది పెట్టేసి తీసుకొచ్చుకోండి అని చెప్పేసి సార్ అడిగితే ఇచ్చిన. ఆ విధంగా మేము ఏదైనా ఉంటే కూడా మేము డిస్కషన్ చేసుకొని అట్లా వెళ్తుండే. మీటింగ్స్కి అటెండ్ అవ్వడం వల్ల ఈరోజు మీ ముందు ఉండి మాట్లాడగలుగుతున్నాము. లేదంటే మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నమాట. ఇంత పెద్ద అవకాశము, ఆపర్చునిటీ ఒకరికి చెప్పేంత లెవెల్లో ఉన్న వాళ్ళం కాదు.
ఇంత పెద్ద మాకు విన్నింగ్ టీం ఇంత పెద్ద సక్సెస్ని ఇచ్చింది. అలాగే ఒకరోజు షాపింగ్ కోసం అని వెళ్ళాము. ఆ ఒక్కరోజు చూసొద్దాము, ఒక 2-3 తులాల బంగారం తీసుకొద్దామని వెళ్ళాను. ఎట్ ఏ టైం చూడడానికి వెళ్ళినప్పుడు 14 తులాల బంగారం తీసుకొచ్చినాం. తర్వాత కూడా మళ్ళీ 2 తులాలు 3 తులాలు అట్లా తీసుకున్నా. దాదాపు ఇప్పటి వరకు ఒక 20 తులాల గోల్డ్ తీసుకున్నాం. మా పిల్లలు కొంచెం పెద్దగా అయ్యేంత వరకు కూడా మాకు దగ్గర మాకంటూ ఒక ఓన్ వెహికలే లేకుండే, 2 వీలర్ కూడా లేకుండే, ఒకటే ఉండే ట్యాక్సీ ప్లేట్. దాని మీద వెళ్దామంటే సారు 2-3 రోజులు ఊరికి వస్తే 15 రోజులు వెనకకి వెళ్ళిపోతుండే, వచ్చినాక మళ్ళీ రూపాయి ఉండకపోతుండే. అందుకోసం అని కొన్నిసార్లు సార్ రాకపోతుండే, మేమిద్దరమే ఆటోలు, నేను నా పిల్లలు ఆటోలు బస్సులో వెళ్తుండే. కానీ బిజినెస్లోకి వచ్చిన తర్వాత విత్-ఇన్ 2 ఇయర్స్ లోపల మేము ఈ బిజినెస్ నుంచి 13.5 lakhs వర్త్ హోండా WRV కార్ తీసుకున్నాము. మాకు ఈ బిజినెస్లోకి రాకముందు ఒక చిన్న ఇల్లు ఉండే, 4 రూములు ఉంటుండే. కానీ మేము 4 రూములు కూడా యూజ్ చేసుకోకపోతుండే, 2 రూములు యూజ్ చేసుకుంటుండే. ఇంకో 2 రూములు కిరాయికి ఇస్తే డబ్బులు వస్తాయి కదా, ఇంట్లోకి ఏదో ఒకటి కూరగాయల ఖర్చులకు వస్తాయని చెప్పేసి, కూరగాయలకు కానీ దేనికోసమైనా డబ్బులకు వస్తాయని చెప్పేసి. కానీ ఇప్పుడు ఆ ఇల్లును మాకు ఆర్థిక పరిస్థితుల వల్ల అమ్మేసినాము. ఇప్పుడు మేము వెస్టీజ్ నుంచి ఏదైతే సంపాదించామో ఆ డబ్బుతోని హైదరాబాద్కు 4 మూలాల 4 ఓపెన్ ఫ్లాట్స్ తీసుకున్నామండి. దాదాపు 1 కోటి రూపాయలకు పైన ప్రాపర్టీని సంపాదించాము ఈ బిజినెస్ నుంచి. మీరు కూడా నిర్ణయం తీసుకోండి. 1 కోటి రూపాయల ప్రాపర్టీ కాదు, చాలా ప్రతి నెల 1 కోటి రూపాయల పైన 7 కోట్ల వరకు మనం ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి మనకు మీటింగ్లలో గ్రేట్ అప్లయన్స్ చెప్తారు. మేము అదే ప్రతిదీ నేర్పించుకుంటూ వెళ్తున్నాము. 100% అప్లైన్ సబ్మిషన్లో ఉండండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. మీ అందరి కలలు నిజమవుతాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్.